నమస్తే సార్. నమస్కారం అండి. లలిత్ గారు ఇతర మతాలని గౌరవిస్తారా? చెప్తున్నా కదండి, 100% గౌరవిస్తా. వాళ్ళు నన్ను ఎంత గౌరవించేవారైతే గౌరవిస్తారో ఓకే. నేను వాళ్ళని అంత గౌరవిస్తా. మరి గౌరవించేవారైతే యేసు ప్రభు లేడని ఉమ్, సిరాజ్ ముస్లింకి వక్త అనుకుంటా, ఉమ్, ఆయన గురించి ఎన్నో వీడియోలు, ఉమ్. దీనిపైన ఎలా అఫెండ్ చేసుకుంటారు? అంటే యేసు ప్రభు లేరు అనేది మీ వాదన? వాదన కాదండి, ఓకే నా ఆరోపణ కూడా కాదు అది. ఓకే. నేను నమ్ముతున్న మాట. మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నది ప్రచారం చేస్తారు. నేను ప్రచారం కూడా చేయట్లా. నేను యేసుక్రీస్తు లేడు అనేది నా నమ్మకం. నేను యేసుక్రీస్తు లేడనే విషయాన్ని ఎప్పటివరకే నమ్ముతానని కూడా నేను చెప్తున్నా. యేసు ఉన్నాడు అనటానికి ఏవైనా చారిత్రక ఆధారాలు ఏవైనా సరే, యేసుక్రీస్తుకి సంబంధించిన చారిత్రక ఆధారాలు చూపిస్తే నేను నమ్ముతాను అంటున్నా. ఇప్పుడు అనొచ్చు, మరి కృష్ణుడికి రాముడికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి. కృష్ణుడికి రాముడికి సంబంధించిన చారిత్రక ఆధారాలు సజీవంగా ఉన్నాయి. అవి వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కానీ వాటిని నిరూపించుకునే స్థితిలో నేను లేను. ఎందుకంటే అమ్మా నా దేవుడిని నమ్మండి, అమ్మా నా దేవుడిని నమ్మితే మీ పాపాలు పోతాయని నా దేవుడు ఫోటోలు పెట్టుకుని, నా దేవుడు పుస్తకాలు పట్టుకుని నేను ఏ కొంపకి ముష్టెత్తుకోవటానికి పోటల్లా. కానీ తెల్లారు లెగిస్తే వాళ్ళ మత గ్రంథం పట్టుకుని వాళ్ళు సంకలో సంచేసుకుని నా కొంప ముందు కాపలాగా వస్తున్నారు. బాబు నా దేవుడిని నమ్ము, నువ్వు రక్షణ పొందు, నా దేవుడు నిజదేవుడు అని చెప్పేసి. నువ్వు నిజదేవుడు అని చెప్పినప్పుడు ఆ దేవుడు నిజం ఎట్లాగో నాకు చూపించాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. యేసు పుట్టుంటే యేసుకు సంబంధించి ఏదో ఒక ఆధారాలు ఉంటాయి కదండి, అవి చూపించండి. యేసు సమాధి చూపించేసి ఇదిగో ఈ గుహలోనే యేసుని సమాధి చేశారు అని చెప్పేసి చెప్తారు. సరే, ఊళ్ళో వాళ్ళందరినీ మట్టి తీసి పాతేస్తున్నప్పుడు యేసుని మాత్రం గుహలో ఎందుకు పెట్టారు? ఒకవేళ ఆ గుహ ఉంటే కనుక ఆ గుహ ఖాళీగా ఎందుకు ఉంది? లేదు, యేసుకు సంబంధించి చచ్చిపోయిన గుహ బతుకున్నప్పుడు ఉన్న గొడ్ల సావిడి కనపడాలిగా. లేదు, యేసు బతుకున్నప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, అంటే సారా కింద మార్చాడు, ఆ మార్చిన పాత్ర కనపడాలిగా. లేదు, యేసుని సిలువ వేశారు అంటున్నారు, ఆ సిలువ దొరకాలి, లేకపోతే సిలువ కొట్టిన మేకులు దొరకాలి, లేదా ఆయన కొడబొడిచిన కొరడా దొరకాలి, లేకపోతే ఆయన నెత్తిన పెట్టిన ముళ్ళ కిరీటం దొరకాలి. ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఏ ఆధారం లేకుండా మా దేవుడే నిజదేవుడు అంటే, నీ దేవుడు నిజదేవుడు అని నువ్వు అన్నప్పుడు ఖచ్చితంగా నిరూపించుకోవాలి. నేను రాముడు తప్ప ఎవడు నిజంగా అందరూ అబద్ధం అంటే ఓకే, నేను ఆ రాముడికి సంబంధించి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, కాసేపు నిజాలు అబద్ధాలు పక్కన పెట్టేద్దాం, వాల్యూస్ కాడికి వద్దామండి. ఈరోజు నేను రాముడి గురించి చెప్తే, రాముడు ఉన్నాడని నమ్మినా రాముడు లేడని నమ్మినా పెద్ద ఫరక్ పడదు. కానీ రాముడు చెప్పిన ఏకపత్ని వ్రత్యం కావచ్చు, పితృవాక్య పరిపాలన కావచ్చు, రాజ్య ధర్మాలు కావచ్చు, ఇవన్నిటి గురించి పాజిటివ్గా తీసుకోవచ్చుగా. అందులో ఎక్కడ చెడు లేదుగా. ఇలాంటివి యేసు జీవితంలో ఏమన్నా ఉన్నాయా? హిందూ గ్రంథాల్లో లేని మంచి బైబిల్లో ఏదన్నా ఉంటే ఆ ఒక్క మంచి, నేను 2-3 అడగట్ల, ఆ ఒక్క మంచి ఏదన్నా ఉంటే తీసుకుని రండి. ఇంతే. దీనిలో నిందలేసింది అవమానించింది ఏముంది? ప్రశ్నిస్తున్నా. ప్రజాస్వామ్యం నాకు నిందించే హక్కు ఇవ్వకపోవచ్చు, ప్రశ్నించే హక్కు ఎప్పుడు ఇచ్చింది కదా. నేను చచ్చిపోయినా పర్లేదండి, నా ప్రశ్న చచ్చిపోతే ఎట్లా ఒప్పుకుంటా? ప్రశ్న బతుకున్నప్పుడే ప్రపంచం బతుకుంటుంది. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు సిరాజ్ గురించి మాట్లాడారు. సిరాజ్ గురించి మాట్లాడేటప్పుడు సిరాజ్ అనేవాడు గురించి నేను చేసిన వీడియోలు కనపడుతున్నాయి. సిరాజ్ అనేవాడు నా గురించి, నా ధర్మం గురించి చేసిన వీడియోలు ఎవరికి కనపడవా? వినాయక మండపానికి వెళ్తాడు, వినాయకుడు గొప్పవాడు, రాముడు గొప్పవాడు, కానీ ఈ వినాయకుడు రాముడు పూజించింది మా అల్లా అని చెప్పేసి చెప్పినప్పుడు నేను ఒప్పుకుంటానా? అంటే ఎవడు పడితాడు వచ్చేసి మీ వేదాల్లో మా మహమ్మద్ ఉన్నాడు, మీ పురాణాల్లో మా అల్లా గురించి ఉంది అంటే జీ జహాపన మీరు చెప్పింది ఏ సొల్లు అయితే ఆ సొల్లు నేను వింటాను అని చెప్పేసి చేతులు కట్టుకుంటే నేను మత సామరస్యాన్ని పాటించేవాడిన. ఒకవేళ అలా ఉండటమే మత సామరస్యాన్ని పాటించడం అయితే నా బొచ్చులో మత సామరస్యం నాకు అవసరం లేదు, నేను పాటించను. నాకు నా ధర్మమే గొప్పది. ఎందుకు నా ధర్మం గొప్పది అంటే నేను పాటిస్తున్నాను కాబట్టి కాదండి, నా ధర్మం ప్రపంచం మొత్తం యొక్క క్షేమం కోరింది కాబట్టి నా ధర్మం గొప్పది. అలాంటి ధర్మాన్ని కాపాడుకోవటానికి, ప్రకటించుకోవటానికి, ప్రచారం చేసుకోవటానికి నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నా మతం ఎప్పుడు కూడా సర్తన్సే జుదా అంటూ నీ మతాన్ని దూషించిన వాడు తలకాయ నరికేమని చెప్పాల. నా మతం ఎప్పుడు కూడా నీ మతం కానోడిని వేరే వాడు పక్కన కనపడితే చంపే, లేకపోతే నీ మతం కానోడిని బలవంతంగా అయినా సరే నీ మతంలోకి లాగే అని దిక్కుమాల మాటలు నాకు చెప్పాల. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ హ్యాపీ నా ధర్మం విషయంలో. హిందువులు దాదాపు మత మార్పుళ్ళు పర్సంటేజ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటే, కేవలం ఒక ప్రచారం వల్లే అట్రాక్ట్ అయ్యి మత మార్పుళ్ళు జరుగుతున్నాయా, లేదంటే వీళ్ళకి ఇంకా ఫైనాన్షియల్గానో లేకపోతే ఎడ్యుకేషనల్ వైజ్గానో వేరే రకాలుగా ఆశ చూపి మత మార్పుళ్ళు జరుగుతున్నాయా? ఒక చిన్న కరెక్షన్ అండి, ఈ మధ్య కాలంలో హిందువుల మత మార్పులు చాలా వరకు తగ్గాయండి.
గత Okay. 10 ఏళ్ల ముందుతో పోలిస్తే ఈ 10 ఏళ్లలో భారీగా తగ్గాయి. అండ్ మోరోవర్ హిందూ జనశక్తి ఇట్లాంటి సంస్థలు చాలా మంది పనిచేస్తూ ఉన్నాం. Hmm. మేం చేస్తున్న ప్రయత్నం వల్ల మత మార్పిడి తగ్గటమే కాదు, గర్వాప్సీలు అంటే క్రైస్తవ్యంలోకి ఇస్లాంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి వెనక్కి రావటం అనేది కూడా ఎక్కువైంది. ఈ మధ్య కాలంలో చాలా మంది తిరిగి సనాతన ధర్మంలోకి వస్తున్నారు. ఏం మారలేదండి. Hmm. ఇంత అప్పటి వరకు మత మార్పిడి ఏ విధంగా చేశారు వాళ్ళు అంటే, ఒకటి ఆశ, ప్రలోభ పెట్టడం, 2 భయపెట్టడం, 3 మోసం చేయటం, ఫ్రాడ్, ఫియర్, ఇండ్యూస్మెంట్. ఈ మూడిటి కారణంగానే మత మార్పిడి చేశారు. ఒకటి, నా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుళ్ళందరూ అబద్ధపు దేవుళ్ళు, మీరు సైతాన్లను పూజ చేస్తున్నారు, మీరు రాళ్లను పూజ చేస్తున్నారు అని చెప్పేసి దిక్మాల ప్రచారం చేస్తారు. ఇలా ప్రచారం చేసి ఏ ఒక్క ముండము పెదవ కూడా విగ్రహారాధన ఎందుకు తప్పు అనేది చెప్పలేడు. ఈవెన్ ఆ దిక్కుమాలు ప్రచారం చేస్తున్న ముండమోపుల తాలూకు మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా విగ్రహారాధన చేయటం తప్పు అన్నాడు, కానీ ఎందుకు తప్పు అనేది ఎవ్వడో చెప్పలేదు. సహేతుకమైన రీజన్, ఏదో సొల్లు కారణాలు రాసుకుంటే మనకు సంబంధం లేదు. సహేతుకమైన ఒక్క రీజన్ కూడా ఎవ్వడూ చెప్పలేదండి. ఇక రెండోది మోసం చేయటం. మా దేవుణ్ణి ప్రార్థిస్తే నీకు తలనొప్పి తగ్గిద్ది, కొబ్బరి నూనె రాస్తే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, క్యాన్సర్లు తగ్గిపోతాయి అని చెప్పేసి ఏదో ప్రచారాలు చేస్తారు. మన భారతదేశంలో ఇలాంటి మోసాలను అరికట్టడం కోసం 2 చట్టాలు తెచ్చారు ఇప్పుడు. 1954లో డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ 2 చట్టాలు కూడా ఈ మధ్య కాలంలో బాబా రామ్దేవ్ గారి మీద కేసు పెట్టడానికి పనికొచ్చింది, కానీ ఈ పాస్టర్లు ఎవరైతే కొబ్బరి నూనెలు అమ్ముతారో, కర్చీఫ్లు అమ్ముతారో, మ్యాజికల్ బెలూన్స్ అమ్ముతారో వాళ్ళు ఎవరి మీద పెట్టలే. దర్గాల దగ్గర ఎవడు పడతాడు తాయెత్తులని, తద్దినాలని, బూడిదని చెప్పేసి పంచుతారో వాళ్ళ మీద ఇప్పుడు పెట్టలే. మరి దేశంలో వ్యవస్థలు ఏం నడుస్తున్నాయండి?